మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేజీహెచ్ అకాడమీ. ఈ వీడియోలో మనం రెండు ముఖ్యమైన టాపిక్లు చెప్పుకుంటున్నాము. అది ఒకటి బిఎస్ నామ్స్, భారత్ స్టేజ్ నామ్స్, మరియు ఆటో ఫ్యూయల్ పాలసీ. ఇండియాలో ఆటో ఫ్యూయల్ పాలసీ, ఈ రెండు చెప్పుకుంటున్నాం. మరి ఈ రెండు దేనికి సంబంధించిన విషయాలు అంటే పర్యావరణంలోని కాలుష్యానికి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, వాహనాల నుంచి వచ్చేటటువంటి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి, గాలి నాణ్యతను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. వీటిలో భాగంగా ముఖ్యంగా వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి భారతదేశంలో ప్రవేశపెట్టబడినటువంటి ప్రమాణాలే భారత్ స్టేజ్ నామ్స్. వీటినే మనం ఏమన్నాం? బిఎస్ నామ్స్ అన్నాం. ఓకే, వీటినే భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అన్నాం. అంటే భారత ప్రమాణాలు, వాయు కాలుష్య ప్రమాణాలు అంటే వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగలో ఏవేవి ఎంతెంత ఉండాలి, వాయు కాలుష్యాన్ని కలిగించేటటువంటి కారకాలు ఎంతెంత పరిమాణంలో ఉండాలి, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్, ఇవన్నీ ఎంతెంత ఉండాలి, సల్ఫర్ డయాక్సైడ్ ఇవన్నీ ఎంతెంత ఉండాలని ఒక స్టాండర్డ్, ఒక పరిమితిని నిర్ణయించారు. దీనికి కొన్ని ప్రమాణాలు ఇంత ఉండాలి అని సెట్ చేశారు. దీన్నే మనం ఏమంటాం అంటే భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్, దీన్నే భారత స్టేజ్ ప్రమాణాలు అన్నాం. ఇవి యూరోపియన్ నామ్స్ ఆధారంగా, యూరోపియన్ యూనియన్ నామ్స్ ఆధారంగా వీటిని తీసుకోవడం జరిగింది. యూరోప్లో ఆల్రెడీ కొన్ని ప్రమాణాలను పాటిస్తున్నారు. వాహనాల నుంచి వెలువడేటటువంటి కాలుష్య కారకాలు, ఉద్గారాలు ఎంత మేరకు ఉండాలి అని వాటి ఆధారంగా భారత్లో కూడా ప్రవేశపెట్టారు. కాబట్టి వీటిని కొన్నిసార్లు యూరో నామ్స్ అని కూడా అంటారు. చూడండి, భారత్ నామ్స్, భారత్ స్టేజ్ ప్రమాణాలు, లేదా యూరో నామ్స్ అన్నాము, యూరో ప్రమాణాలు అన్నాం. మరి వీటిని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరు డిజైన్ చేశారు అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీరు దీన్ని డిసైడ్ చేశారు. దీంట్లో రెండు ఉంటాయండి. ఒకటి ఫ్యూయల్ స్టాండర్డ్స్ని, అంటే ఇంధనాల యొక్క స్టాండర్డ్స్ని, ఇంధనాల యొక్క ప్రమాణాలను నిర్ణయించడం, ఈ ఇంధనంలో తక్కువ సల్ఫర్ ఉండేటట్టుగా చూడడం, తర్వాత వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలను కూడా చూడడం. చూడండి, MOESC రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసైడింగ్ ద ఫ్యూయల్ స్టాండర్డ్స్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఎంత మేరకు ఈ ప్రమాణాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, CPCB, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. MOEFCC వారు నిర్ణయిస్తే దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పానండి. బిఎస్ రెగ్యులేషన్స్ బేస్డ్ ఆన్ ద యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్. భారత స్టేజ్ ప్రమాణాలు దేని ఆధారంగా మరి నిర్ణయించారు అంటే యూరోపియన్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఆధారంగా నిర్ణయించారు. మరి ఇవేంటి చూద్దాం, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎట్లా చేశారు అని చూద్దాం. భారతదేశంలో భారత్ స్టేజ్ ప్రమాణాలను ఎప్పటి నుంచి ప్రారంభించారంటే 2000 సంవత్సరం నుంచి ప్రారంభించారండి. ఏ టైటిల్తో ప్రారంభించారు అంటే ఇండియా 2000 అనే పేరుతో వీటిని స్టార్ట్ చేశారు. ఇది రావచ్చండి. భారతదేశంలో వాహనాల ఉద్గారాలను తగ్గించడానికి ప్రవేశపెట్టిన ప్రమాణాలు ఏవి అంటాడండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారత్ స్టేజ్ ప్రమాణాలు, లేదా ఇండైరెక్ట్ గా భారత్ స్టేజ్ ప్రమాణాలు దేనికి ఉద్దేశించబడినవి అంటే వాహనాల నుంచి వచ్చే కాలుష్య కారకాలను నియంత్రించడానికి. భారత్ స్టేజ్ ప్రమాణాలను ఎప్పుడు ప్రారంభించారు? 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఏమని ప్రారంభించారంటే ఇండియా 2000 అనే పేరుతో ప్రారంభించాడు. అదే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2000 అండర్ ద హెడ్ ఆఫ్ ఇండియా 2000. అయితే వీటిలో మొత్తం 1 నుంచి 6 ప్రమాణాలు ఉన్నాయండి. వీటిని మనం BS1, BS2, 3, 4, 5, 6 ఇలా అయింది. అయితే అన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టలేదు, దశల వారీగా ప్రవేశపెట్టారు, నగరాల వారీగా ప్రవేశపెట్టారు. ఉదాహరణకి
BS1 మొదట మెట్రోపాలిటన్ సిటీలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సో దీని BS1 ప్లేస్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఫేమస్ సిటీస్లో BS2 పెట్టారు. ఈ BS1 మిగతా నగరాల్లో ప్రవేశపెట్టారు. తర్వాత మెట్రోపాలిటన్ సిటీలో BS3 పెట్టినప్పుడు మిగతా నగరాల్లో BS2 పెట్టారు. మెట్రోపాలిటన్ సిటీస్లో 4 అప్లికేబుల్ చేసినప్పుడు మిగతా నగరాల్లో 3 పెట్టారు. ఇలా దశల వారీగా స్టేజ్ వైజ్గా సో అప్లికేషన్ చేసుకోవడం రావడం జరిగిందండి. సో అవి ఎలా చేశారనేది ఇక్కడ టేబుల్ రూపంలో చూద్దాం. ఈ BS ప్రమాణాల్లో 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఈ సంఖ్య పెరిగిన కొలది వాటి నుంచి వచ్చే ఉద్గారాల పరిమాణం అనేది తగ్గుతూ ఉంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు చూడండి, BS1 కంటే BS2 ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి, అంటే తక్కువ కాలుష్యాన్ని కలిగి ఉంటాయి. BS2 కంటే సో BS3 తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతాయి, తక్కువ కాలుష్యం కలిగి ఉంటుంది. ఇలా ప్రమాణాలు పెరిగిన కొద్దీ 1, 2, 3, 4, 5, 6 ప్రమాణాలు పెరిగిన కొద్దీ కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి. సో వీటిని ఒకేసారి ఇంప్లిమెంట్ కాకుండా దశల వారీగా సిటీస్ వైజ్గా 1 by 1 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవి ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది మనం వీటిలో చూద్దాం. చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో భారత్ స్టేజ్ నామ్స్ను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2000 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. మరి దీనికి ముందు ఏముండేది? మరి ఈ భారత్ స్టేజ్ నామ్స్కు ముందు వాహనాల ఉద్గారాలను తగ్గించడానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా అంటే ఉన్నాయండి. అది కూడా ఇక్కడ చూడండి, 1991 నుండి మరియు 1992లో సో ఉన్నటువంటి నామ్స్ని మాస్ ఎమిషన్ నామ్స్ ఫర్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్. సో పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ యొక్క ప్రమాణాలు అనే పేరు మీదుగా ఉండేది. అది పెద్దగా ప్రాముఖ్యత రాలేదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా సరిగా చేయలేదు. సో ఇంప్లిమెంటేషన్ చేసి పర్ఫెక్ట్గా అమలు చేసినవి భారత్ స్టేజ్ నామ్స్. సో ఇది ఎప్పుడు 2000లో ప్రారంభించారు. చూడండి ఇక్కడ, సో ఆల్రెడీ ఈ 1 తర్వాత 2 చూడండి, 2001లో భారత్ స్టేజ్ 2 ఎస్టాబ్లిష్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఓకే, సో దీని తర్వాత ఆటో ఫ్యూయల్ పాలసీ ఇచ్చారు. చూడండి, మళ్ళీ 2005లో భారత్ స్టేజ్ 3 సో నామ్స్ ఎక్కడ మళ్ళీ ఢిల్లీ, ముంబై, కలకత్తా అండ్ సో స్టేజ్ 2 మిగతా కంట్రీలో ఉన్న మిగతా పట్టణాల్లో. అలానే చూడండి, భారత్ స్టేజ్ నామ్స్ 13 మెట్రోపాలిటన్ సిటీలో పెట్టారు, 3 మిగతా దాంట్లో పెట్టారు. ఇలా సో ఫస్ట్ నార్మల్గా సిటీస్లో పెట్టారు, రెండోది కూడా సేమ్ సిటీస్లో పెట్టాడు. ఆ తర్వాత ఏం చేసుకుంటూ వచ్చాడంటే క్రమక్రమంగా అన్ని నగరాలకు విస్తరించుకుంటూ వచ్చాడు. సిటీస్లో ఫేమస్ సిటీస్లో 2 ఉన్నప్పుడు మిగతా స్టేజ్లో 1, ఫేమస్ సిటీస్లో 3 ఉన్నప్పుడు మిగతా నగరాల్లో 2, ఇట్లా చేసుకుంటూ వచ్చారు. మీకు క్లియర్ కనబడుతుంది. చూడండి, ఇక్కడ 2010లో భారత్ స్టేజ్ 4 నామ్స్ 13 మెట్రో సిటీస్లో పెడితే సో అదే సంవత్సరము సో భారత్ స్టేజ్ 3ని మిగతా కంట్రీలోని మిగతా ప్రదేశాల్లో అంటే మిగతా నగరాల్లో పెట్టారు. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ముందు అవే ప్రమాణాలను మిగతా తర్వాత ఉండేటటువంటి సో సిటీస్లో అమలు చేయడం జరిగింది. అయితే సో ఇక్కడ ఒక గమనించదగ్గ మార్పు ఏంటంటే ఈ 2017లో వాస్తవంగా సో BS5 నామ్స్ అప్లికేబుల్ చేయాలి, కానీ భారత ప్రభుత్వం BS5 నామ్స్ అప్లికేబుల్ చేయకుండా 4 నుంచి డైరెక్ట్గా 6కి జంప్ చేసిందండి. 1, 2, 3, 4లో 4 వరకు అన్ని సిటీస్లో అప్లికేబుల్ చేసింది. 5ని అంటే BS5 నామ్స్ మొదట మెట్రోపాలిటన్ సిటీలో చేసి ఆ తర్వాత నెక్స్ట్ మిగతా సిటీలో చేసి ఆ తర్వాత 6ని సో మెట్రోపాలిటన్ సిటీస్లో పెట్టి ఆ తర్వాత 6ని మిగతా అన్ని ప్రదేశాలకు పెట్టాలి. ఇది కరెక్ట్గా అనుకున్నది, కానీ వాయు కాలుష్యాలు ఇంకా తొందరగా తగ్గించాలనే ఉద్దేశంతో BS5 నామ్స్ను అప్లికేబుల్ చేయకుండానే BS4 నుంచి BS6కి జంప్ చేసింది. సో ఇక్కడ క్లియర్ కనబడుతుంది చూడండి, BS 2014లో ఓకే సో 20 అడిషనల్ సిటీస్లో పెట్టారు. 2017లో BS4 అక్రాస్ ద కంట్రీ. సో అంటే 2017లో BS నామ్స్ భారతదేశంలోని అన్ని సిటీస్లో అప్లికేబుల్ చేయడం జరిగింది. సడన్గా చూడండి BS6కి వచ్చేసింది. BS6 అక్రాస్ ద కంట్రీ. సో ఇక్కడ దాకా సీరియల్ వైజ్గా వచ్చిన వాళ్ళు
ఇంకా తొందరగా తగ్గించాలి అనే ఉద్దేశంతో BS4 నుంచి నేరుగా BS6కి సో అన్ని ప్రదేశాల్లో అన్ని నగరాల్లో ఒకేసారి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇలా ప్రవేశపెట్టడానికి ఇంకొక కారణం కూడా ఉందండి. BS5కు 6కు పెద్ద తేడా లేదు కాబట్టి 5 అప్లికేషన్ చేయడం వల్ల కొద్దిగానే తగ్గుతుంది. దాని బదులుగా 6 అప్లికేబుల్ చేయడం వలన BS6 అప్లికేబుల్ చేయడం వలన ఎక్కువ ఉద్గారాలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో కూడా సో ఇక్కడ BS6ని సో భారతదేశంలో ఉండేటటువంటి అన్ని నగరాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. లాస్ట్ది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు పెట్టారు, లాస్ట్ ఎప్పుడు చేస్తారు, ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆటో ఫ్యూయల్ పాలసీ, ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ మళ్ళీ దీని తర్వాత చెప్పుకుందాం. సో డియర్ స్టూడెంట్స్, ఇలా నేర్చుకునేటప్పుడు హోలిస్టిక్గా మొత్తం సంపూర్ణంగా నేర్చుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే టాపిక్ బాగా అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకునేటప్పుడు మాత్రం పిన్ పాయింట్గా, ప్రిసైజ్గా, పర్ఫెక్ట్గా ఏది ఇంపార్టెంటో అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మనకి ఈజీగా మనం నేర్చుకున్నది రీకలెక్ట్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ మొత్తం యాస్టీస్గా బట్టి కొట్టాలని చూస్తారండి. సో అలా చేయకూడదు. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అని. ఈ స్లైడ్లో మనకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారత స్టేజ్ ప్రమాణాలను ఎప్పుడు ప్రారంభించారు, 2020లో. సో చివరగా అమలుపరిచినటువంటి భారత స్టేజ్ ప్రమాణాలు BS6 ఎప్పుడు నుంచి భారతదేశంలో అమలయ్యాయి, సో 2020 సో April 1 ఆన్వర్డ్స్ అండి. ఇది ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో పుస్తకానికి మరియు టీచింగ్కు తేడా ఏంటి అంటే పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అన్నిటినీ సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఇంపార్టెంటో అక్కడ రాయరండి, ప్రింట్ చేస్తారు. మనం వాటన్నిటిని బట్టి కొట్టాలి, గుర్తుపెట్టుకోవాలి, ప్రిపేర్ కావాలి, చాలా కష్టం. అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీచర్ ఏం చేస్తాడు అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇలాగా ఏది ఇంపార్టెంట్ కాదని క్లియర్గా చెబుతాడు. కాబట్టి ఇలా ఆన్లైన్ క్లాస్ల వల్ల లేదా ఆఫ్లైన్ క్లాస్ల వల్ల మీకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది చదవాలో ఎంత ఇంపార్టెంటో, ఏది చదవకూడదో కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ విధంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండి క్లియర్గా ఉంది. సో ఇక్కడ BS4 వర్సెస్ BS4కు BS6కు తేడా ఏందో ఇక్కడ ఇస్తున్నారు. సో చూడండి ఇక్కడ ఓకే, డీజిల్ వెహికల్లో BS4 యొక్క సల్ఫర్ కంటెంట్ సో 50 పార్ట్స్ పర్ మిలియన్ అయితే సో BS6లో ఓన్లీ 10. పెట్రోల్ వెహికల్స్ లో సల్ఫర్ సో 30 అయితే ఓకే సో ఇక్కడ BS6లో ఓన్లీ 10. ఓకే, సో ఇక్కడ చూడండి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ 68% అండ్ BS6 నామ్స్. సో పార్టిక్యులేటెడ్ లెవెల్స్ 82% ఇన్ సో BS6 నామ్స్. సో ముఖ్యంగా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు అంటే సల్ఫర్ డయాక్సైడ్ మీద అండి. ఎందుకంటే పెట్రోల్ డీజిల్లో ఉండేటటువంటి సో సల్ఫర్ మండి సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో గాల్లోకి వెళ్ళిపోయి సో వాతావరణ కాలుష్యం కలిగించడము, ఆమ్ల వర్షాలు కలగడం ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేశారు. మొత్తం మీద BS6 నామ్స్లో సో సల్ఫరు, నైట్రోజన్ ఆక్సైడ్స్, తర్వాత ధూళి రేణువులు, పార్టికులేటెడ్ మ్యాటర్ ఇవన్నీ తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ కనబడుతుంది డీజిల్ పెట్రోల్లో సో BS4కి ఎంత ఉన్నాయి, BS6కి ఎంత ఉన్నాయి క్లియర్గా ఇక్కడ చూస్తున్నామండి. ఓకే, ఇంకొకటి చూద్దాం మనం. ఇక్కడ చూడండి సల్ఫర్ లెవెల్స్ ఇన్ BS5 ఫ్యూయల్స్ ఇన్ ఇండియా. సల్ఫర్ లెవెల్స్ 5 ppm ఇన్ BS12. చూడండి BS12లో సల్ఫర్ యొక్క గాఢత 500 ppm ఉంది. సో BS6కి వచ్చేసరికి అంటే ఇక్కడ చూడండి 10 ఉంది. ఇది ఇంపార్టెంట్ అండి. సో BS6 ఫ్యూయల్స్ లో సల్ఫర్ యొక్క గాఢత లేదా సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉండొచ్చు అంటే 10 ppmకి వెళ్ళిపోయింది. అదే ఫస్ట్ లెవెల్లో అయితే 500 ppm ఉందండి. సో 150 ppm BS3లో ఉంది. సో 350 ppm సో ఇక్కడ BS ఫ్యూయల్. ఓకే, పెట్రోల్లో అయితే 350. సో తర్వాత 550 ppm ఇన్ BS4 ఫ్యూయల్స్. సో ఇలా క్రమక్రమంగా తగ్గుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అండి. సో సల్ఫర్ యొక్క గాఢత BS1 వాటిలో 500 ppm ఉంటే సో BS6లోకి వచ్చేసరికంటే 10 ppm ఉంది. సో అంటే సో దీని ఉద్గారాలు బాగా తగ్గించబడ్డాయి, ఎక్కువ ప్యూరిఫై చేయబడ్డాయి అని మనం అనుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు
డీజిల్ పెట్రోల్ ఎమిషన్స్ లో ఏవి ఎంతెంత తగ్గాయి అనేది క్లియర్ గా ఇచ్చారు చూడండి. సో పెట్రోల్ వెహికల్స్ కి ఎంతెంత తగ్గాయో ఇక్కడ చూడండి. BS3 కార్బన్ మోనాక్సైడ్ 2.30, హైడ్రోకార్బన్ CO అంటే కార్బన్ మోనాక్సైడ్స్ అండి, HCNs హైడ్రోకార్బన్స్, NOx అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓకే, PM అంటే పార్టికులేటెడ్ సో మ్యాటర్. BS3 లో కార్బన్ మోనాక్సైడ్ 2.30 ఉంటే సో BS6 లో మాత్రం చూడండి ఇక్కడ 1 ఉంది. ఎంత తగ్గిందో చూడండి. సో ఇక్కడ BS3 లో 0.20 ఉంటే సో ఇక్కడ BS6 లో 0.10 ఉంది. సో ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ BS3 లో 0.15 ఉంటే సో BS6 లో 0.06 ఉన్నాయి. అలానే డీజిల్ ఎమిషన్స్ లో చూడండి, ఇక్కడ డీజిల్ ఎమిషన్స్ లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే పార్టికులేటెడ్ మ్యాటర్ అండి. డీజిల్ వెహికల్స్ నుంచి సూక్ష్మ రేణువులు, ఘనరూప సూక్ష్మ రేణువులు ఎక్కువ సంఖ్యలో బయటకు వస్తాయి. అందుకే వాటికి డీజిల్ పార్టికులేటెడ్ ఫిల్టర్ అనే ఒక ప్రత్యేకమైన ఫిల్టర్ పెట్టాలి. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ ఫిల్టర్ తప్పనిసరి. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి డీజిల్ వెహికల్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ వెహికల్ తో పోలిస్తే డీజిల్ వెహికల్ ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ఇలా డీజిల్ వెహికల్ కాలుష్యం లేని దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలంటే నూతన టెక్నాలజీ కావాలి, సో పర్ఫెక్ట్ ఫిల్టర్లు కావాలి. మరి వీటిని భరించలేం కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా కంపెనీలు సో డీజిల్ వెహికల్స్ ని ఉత్పత్తి ఆపివేశాయండి. ఉదాహరణకి మీరు మారుతి చూసుకుంటే అసలు మొత్తం డీజిల్ వెహికల్స్ ప్రొడక్షనే ఆపేసిందండి. ఓకే, కారణం ఏంటి అంటే వీటి నుంచి వచ్చేటటువంటి కాలుష్య ఉద్గారాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు, మనం డీజిల్ వెహికల్స్ లో పార్టికులేటెడ్ మ్యాటర్ వాటికి ఎక్కువగా ఉంది. సో ఇక్కడ BS3 పోలిస్తే BS6 లో సో పార్టికులేటెడ్ మ్యాటర్ బాగా తగ్గింది. సో BS3 లో 0.05 ఉంటే BS6 లో 0.005 కు చేరింది. అయితే ప్రశ్న మనకు ఏ విధంగా రావచ్చు అంటే, ఈ క్రింది ఏ వాహనాల నుంచి ఘనరూప సూక్ష్మ రేణువులు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతాయి? డీజిల్ వెహికల్స్. ఇక్కడ వెహికల్స్ నుంచి వెలువడే వేటిని బారో స్టేజ్ ప్రమాణాల్లో కొలవడం జరుగుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్, హైడ్రోకార్బన్స్ లెవెల్స్, నైట్రోజన్ ఆక్సైడ్ లెవెల్స్ అండ్ పార్టికులేటెడ్ మ్యాటర్ లెవెల్స్. ఏ కాలుష్యకారక పదార్థాలను సో ఇక్కడ కొలుస్తున్నారు లేదా ప్రమాణాల్లో నిర్ణయించారు అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, హైడ్రోకార్బన్లు మరియు పార్టికులేటెడ్ మ్యాటర్, ఘనరూప సూక్ష్మ రేణువులు, వీటిని ఎక్కువగా సో తీసుకున్నారు. వేటిని కొలవలేదు మరంటే కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటివి పెద్దగా వెలువడవు, ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ పెద్దగా హాని కలిగించేది కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోలేదు. సో ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే 2 పాయింట్లు అండి. ఒకటి, సో ఏ వెహికల్స్ లో ఘనరూప సూక్ష్మ రేణువులు పార్టికులేటెడ్ మ్యాటర్ ఎక్కువ అంటే డీజిల్, మరియు ఏ వాటిని పరిగణలోకి తీసుకున్నారు సో ఈ నామ్స్ లో అంటే కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, పార్టికులేటెడ్ మ్యాటర్. ఇది సో ఈ విధంగా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏవి ఇంపార్టెంటో సో అవి చూసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ ఆటో ఫ్యూయల్ పాలసీ అండి. సో ఇక్కడ గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి, వాయు నాణ్యతను పెంచడానికి, గాలి కాలుష్యం నుంచి తగ్గి వాయువు యొక్క నాణ్యతను, మనం పీల్చుకునే వాయువు యొక్క నాణ్యతను పెంచడానికి, శక్తిని ఆదా చేయడానికి భారతదేశం అనేక చర్యలను చేపట్టింది. సో వాటిలో ఒకటి ఏంటంటే ఆటో ఫ్యూయల్ పాలసీ తేవడం. సో కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వ చర్యలు, భారతదేశంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, సో అవన్నీ కూడా ఈ టాపిక్ సంబంధించినవే. అంటే ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న BS నామ్స్, ఆటో ఫ్యూయల్ పాలసీ, సో ఇవన్నీ కూడా సో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు, గాలి నాణ్యతను పెంపొందించడానికి చేపడుతున్నటువంటి చర్యలు, వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు, వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి చేపడుతున్న చర్యలు, ఇవన్నీ ఈ కోవలో కిందకే వస్తాయి. కాబట్టి ఈ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ మరొక కార్యక్రమం, భారత్ స్టేజ్ నామ్స్ నిర్ణయించిన తర్వాత భారత ప్రభుత్వం యొక్క మరొక కార్యక్రమం ఏంటి అంటే ఆటో ఫ్యూయల్ పాలసీ. మరి ఆటో ఫ్యూయల్ పాలసీ ఏం చేస్తుంది అంటే, సో వాయు కాలుష్యాన్ని ఎలా తగ్గించాలి, ఏ సో విధాలుగా తగ్గించవచ్చు అనేది ఈ పాలసీలో చెప్పడం జరిగింది. సో ఈ పాలసీని ఎప్పుడు నోటిఫై చేశారు, ఎవరు నోటిఫై చేశారు అంటే సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్
ఈ ఆటో ఫ్యూయల్ పాలసీని నిర్ణయించడానికి సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పరిచారు. సో ఆ ఎక్స్పర్ట్ కమిటీకి హెడ్ ఎవరంటే సో ఆర్ఏ మషేల్కర్. సో భారతదేశం యొక్క మొదట ఆటో ఫ్యూయల్ పాలసీని రూపొందించింది ఎవరు అంటే ఆర్ఏ మషేల్కర్. ఆయన సో సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా ఉండేవాడు అప్పుడు. సో ఎప్పుడు 2001లో. సో మళ్ళీ ఒకసారి అండి, 2001లో భారత ప్రభుత్వము ఆటో ఫ్యూయల్ పాలసీని రూపొందించడానికి సో అప్పటి సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ అయినటువంటి ఆర్ఏ మషేల్కర్ గారిని నియమించింది. ఇది పాయింట్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఆటో ఫ్యూయల్ పాలసీ ఎందుకు, రెండవది భారతదేశం యొక్క మొదటి ఆటో ఫ్యూయల్ పాలసీని తయారు చేసింది, ఆటో ఫ్యూయల్ పాలసీ తయారీకి సో సారథ్యం వహించినది. ఇలా ప్రశ్న అడుగుతారు. సో ఎవరండి? ఆర్ఏ మషేల్కర్. ఓకే, ఇప్పుడు 2001. సో వీళ్ళు ఏం చేశారు? సో అధ్యయనం చేసి సో ఆటో ఫ్యూయల్ పాలసీని ఓకే సో ఇచ్చారు. గవర్నమెంట్ దాన్ని 2003లో అప్రూవల్ చేసింది. సో 2001లో వాళ్ళు కమిటీని వేస్తే 2003లో గవర్నమెంట్ కు రికమెండేషన్ ఇచ్చారు. అది ఆటోమేటిక్ గా అప్రూవల్ అయిపోయింది. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రిలీజ్ ద ఆటో ఫ్యూయల్ పాలసీ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ October 2003. అంటే భారతదేశంలో మొదట ఆటో ఫ్యూయల్ పాలసీని ఎప్పుడు నిర్ణయించారంటే 2003లో. ఇది పాయింట్. 2001లో కమిటీ వేస్తే, 2లో వాళ్ళు సబ్మిట్ చేస్తే, 3లో దాన్ని ఫైనల్ చేశారు. అంటే భారతదేశం యొక్క మొదటి ఆటో ఫ్యూయల్ పాలసీ ఏంటండి? ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అన్నట్టు. దీన్ని తయారు చేసింది ఎవరు అంటే ఆర్ఏ మషేల్కర్ కమిటీ తయారు చేసింది. ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. సో 2003 ఆర్ఏ మషేల్కర్. సో 2003 ఆటో ఫ్యూయల్ పాలసీ. మరి ఈ పాలసీ ఏం చెప్పింది? ఓకే, సో ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 ఏం చెప్పింది? ఏం చేస్తే ఇలా వాహనాల కాలుష్యాన్ని తగ్గించవచ్చు, గాలి కాలుష్యాన్ని తగ్గించవచ్చు, సో మనం పీల్చుకునే యొక్క వాయు నాణ్యతను పెంచవచ్చు సో అంటే కొన్ని రికమెండేషన్ చేసిందండి. సో ఏమిటి చూడండి, ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అడ్రస్ ద మెజర్ టు కవర్ వేరియస్ ఏరియాస్, వెహికులర్ ఎమిషన్స్ నార్మ్స్, ఫ్యూయల్ క్వాలిటీ స్టాండర్డ్, సిఎన్జి, ఎల్పిజి కిట్స్. సో ఏ రంగాల్లో మరి ఆ చర్యలను చేపట్టొచ్చు అని చెప్పింది ఈ ఆటో ఫ్యూయల్ పాలసీ అంటే, సో ఫస్ట్ వెహికులర్ నార్మ్స్, ఇంతకుముందు చెప్పాం కదా, భారత్ స్టేజ్ నార్మ్స్ ద్వారా తగ్గించవచ్చు, వాటిని పెంచండి ఇమీడియట్గా 3, 4, 5, 6 ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. దాని తర్వాత ఎల్పిజి మరియు సిఎన్జి కిట్స్. సో ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సో దీన్ని మన వెహికల్స్ లో ఇంధనంగా వాడుకుంటాం. తర్వాత సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, దీన్ని కూడా మనం ఇంధనంగా వాహనాల్లో ఇంధనంగా వాడుకుంటాం. సో వీటి కిట్లలో నాణ్యత ఉండాలి, లేకపోతే అవి బయటకు విడుదల కావచ్చు, అవి పూర్తిగా మండకపోవచ్చు. ఇలా వాటి కిట్లలో నాణ్యత గురించి, వాటి వాడకాన్ని గురించి, భారత్ స్టేజ్ నామ్స్ అమలు గురించినటువంటి అనేక రికమెండేషన్స్ ని ఈ ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అనేది చేయడం జరిగింది. సో చూడండి, ఆటో ఫ్యూయల్ పాలసీ ఏం రికమెండేషన్ చేసింది, ఏ రంగాల్లో సో మరి రికమెండేషన్ చేసింది అంటే భారత్ స్టేజ్ నామ్స్ లో రికమెండేషన్ చేసింది, ఎల్పిజి సిఎన్జి కిట్లలో రికమెండేషన్ చేసింది. ఏ రికమెండ్ చేసింది అనేది ఇక్కడ క్లియర్ గా ఉందండి. ఓకే, సో ఫస్ట్ చూడండి, భారత్ స్టేజ్ నామ్స్ ని సో కంటిన్యూ చేయమంది. నెక్స్ట్ భారత్ స్టేజ్ 3, 4, 5, 6 ని కంటిన్యూ చేయమందండి. తర్వాత నెక్స్ట్ సో వాహనాల్లో శిలాజ ఇంధనాలకు బదులుగా అంటే పెట్రోల్కు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడాలని సూచించిందండి. సో వాహనాల్లో ముఖ్యంగా మనం డీజిల్, పెట్రోలే వాడుతున్నాం. దీనివల్ల వాయు కాలుష్యం కలుగుతుంది. సో దీనికి తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వాడుకోవచ్చు అంది. ఓకే, సో ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్. మరి వాహనాల్లో ఏ వాటిని ఇంధనాలుగా వాడుకోవచ్చు మనము? మళ్ళీ సోలార్ వెహికల్స్ అవి కనట్లేదు మనం. ఇక్కడ ఇథనాల్ని ఇంధనంగా వాడుకోవచ్చు, మిథనాల్ని ఇంధనంగా వాడుకోవచ్చు, బయో హైడ్రోజన్ ఇంధనంగా వాడుకోవచ్చు, బయోగ్యాస్ని ఇంధనంగా వాడుకోవచ్చు, బయోడీజిల్ని ఇంధనంగా వాడుకోవచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ నడిపించుకోవచ్చు. వీటి వల్ల కాలుష్యం తగ్గుతుంది. కాబట్టి సహజంగా వాడే సో సాధారణ శిలాజ ఇంధనాలు పెట్రోల్, డీజిల్ బదులుగా వాహనాల్లో మిథనాల్, ఇథనాల్, హైడ్రోజన్, బయోగ్యాస్
బయోడీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటివి వాడాలని ఈ కమిటీ నిర్ణయించింది, ప్రభుత్వానికి సూచించింది. అదే ఇక్కడ చూడండి, షిఫ్ట్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్, మిథనాల్, ఇథనాల్, హైడ్రోజన్, సిఎన్జి, ఎల్పిజి అండ్ హైబ్రిడ్ వెహికల్స్, హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్. హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే సో అది బ్యాటరీ మీద నడుస్తుందండి, వెహికల్స్ మీద, పెట్రోల్ మీద నడుస్తుంది. సో ఎప్పుడైతే ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుందో ఆ శక్తి బ్యాటరీలో స్టోర్ అవుతుంది, బ్యాటరీ నుంచి మళ్ళీ వెహికల్కి అందుతుంది. సో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ట్యాక్స్ గురించి చెప్పిందండి, వెహికల్ యొక్క ట్యాక్స్ గురించి చెప్పింది. ఓల్డ్ వెహికల్స్ కి ఎక్కువ ట్యాక్స్ వేయాలి, న్యూ వెహికల్స్ కి తక్కువ ట్యాక్స్ ఇవ్వాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ కి చాలా తక్కువ ట్యాక్స్ ఇవ్వాలని చెప్పింది. జనరల్ గా ఓల్డ్ వెహికల్ కి ఆర్సీ సో 15 years ఇస్తారండి. 15 years తర్వాత మళ్ళీ రెన్యువల్కి వెళ్ళాలి. ఆ రెన్యువల్ తర్వాత మళ్ళీ ఒక 5 years ఇస్తారు. ఈ టైంలో ట్యాక్స్ ఎక్కువగా వేయాలని చెప్పింది. అలానే సో సిఎన్జి వెహికల్స్ కు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కి తక్కువ ట్యాక్స్ వేయాలని చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది, ఓల్డ్ వెహికల్స్ ని వాడకుండా ఉంటారు. ఓల్డ్ టెక్నాలజీ ఉండడం వలన ఎక్కువ విషవాయువులు, తర్వాత వాయు కాలుష్య పదార్థాలు బయటకు విడుదలవుతాయి. సో కాబట్టి ఓల్డ్ వెహికల్స్ వాడరు, ఇలా ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల. న్యూ వెహికల్స్ ని ట్యాక్స్ తక్కువ చేయడం వల్ల న్యూ వెహికల్స్ ని వాడతారు. అంటే మోడర్నైజేషన్ ఆఫ్ వెహికల్స్, ఇంజన్స్ సో జరుగుతుంది. దీనివల్ల వాయు కాలుష్యం జరుగుతుంది. ప్లస్ ఓల్డ్ వెహికల్స్ ని స్క్రాప్ కింద అమ్మేయచ్చు. అందుకే సో స్క్రాప్ పాలసీ, భారతదేశంలో స్క్రాప్ పాలసీ వచ్చిందండి. ఆ తర్వాత చూద్దాం. సో ఈ స్లైడ్ లో మనం 2 చెప్పుకుంటున్నాం. ఒకటి ఏంటి అంటే సో ఫ్యూయల్స్ ని మార్చమన్నారు. తర్వాత రెండవది ఏంటంటే పాత వెహికల్స్ కి ఎక్కువ ట్యాక్స్, కొత్త వెహికల్ కి తక్కువ ట్యాక్స్ ఉండాలని ఈ ఆటో ఫ్యూయల్ పాలసీలో రికమెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా పాటించింది, పాటిస్తున్నది కూడా. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్పిందో చూడండి. ఓకే, సో పియూసి సిస్టమ్స్ ని మార్చమంది. పియూసి అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్. సో ఇది సర్టిఫికెట్ అండి, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఇస్తారు. మీరు పియూసి వ్యాన్స్ కనబడుతుంటాయి మనకు రోడ్ల మీద. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక సర్టిఫికెట్ ఉంటుంది, అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఇస్తారు. దీన్ని మనం పొల్యూషన్ వ్యాన్లు అంటాం, పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికెట్ అంటాం. సో 2 wheelers కైనా 4 wheelers కైనా ఎనీ వెహికల్స్ కైనా ఈ పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి. సో ఒకప్పుడు మాన్యువల్ గా ఏదో రాసేవారు, ఇప్పుడు మాత్రం కంప్యూటరైజ్ ఇస్తున్నారండి. సో ఆటోమేటిక్ గా సెన్సార్లు మా వెహికల్ ఎగ్జాస్ట్ నుంచి వెహికల్ యొక్క గొట్టాల నుంచి వచ్చేటటువంటి ఆ వాయువులను గుర్తుపట్టి సో ప్రింటెడ్ రూపంలో ఇస్తున్నాయి. సో ఈ విధంగా సో పియూసి సిస్టమ్ ని స్టాండర్డైజ్ చేయాలి, కొత్తగా చేయాలి అని కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, నీడ్ రిప్లేస్ ద ఎగ్జిస్టింగ్ పియూ సిస్టమ్ టు మోర్ రిలయబుల్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్. పాత పియూసి సిస్టమ్, పియూసి అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ బదులుగా న్యూ సిస్టమ్స్ ని, కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ కి సో చెప్పాలి అని రికమెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండి, అంటే శక్తిని ఆదా చేయడం. వాహనాల్లో శక్తిని ఆదా చేయడం, వాహనాల్లో శక్తిని ఆదా చేయడం ద్వారా ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఎక్కువ మైలేజ్ ఇవ్వడం ద్వారా సో పెట్రోల్, డీజిల్ తక్కువగా కాలుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. దీని ద్వారా వాయు కాలుష్యం కూడా సో తగ్గుతుంది. ఇది కూడా చెప్పారు. చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది, BEE, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో అంటే ఏదైతే శక్తిని ఆదా చేస్తుందో వాటికి లేబుల్స్ చేయమన్నారండి. వాటి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ పెంచేటట్టు చేయమన్నారు. మైలేజ్ ఎక్కువ పెంచేటట్టు చేస్తే తక్కువ కాలుష్య కారకాలు విడుదలవుతాయి, తక్కువ పెట్రోల్, డీజిల్ ఖర్చు అవుతుంది. సో అలా వెహికల్స్ యొక్క ఏంటి సో ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా పెంచమంది. సో ఇవన్నీ ఆటో ఫ్యూయల్ పాలసీలో ఇచ్చినటువంటి రికమెండేషన్స్. దీని తర్వాత రెండవ ఆటో ఫ్యూయల్ పాలసీ అండి. సో 2003లో మొదటి ఆటో ఫ్యూయల్ పాలసీ వచ్చింది, అది మొన్నటి దాకా జరిగింది. సో మరొక 8-9 సంవత్సరాల తర్వాత మరొక ఆటో ఫ్యూయల్ పాలసీని భారతదేశంలో ఉండాలని చెప్పేసి సో నిర్ణయించడం జరిగింది. ఇది ఎప్పటిదాకా అంటే 2025 సంవత్సరం విజన్ వరకు, 2025 వరకు ఆ పాలసీ కొనసాగాలి సో అనే ఉద్దేశంతో కొత్త పాలసీని నిర్ణయించడం జరిగింది. దీనికి సో ఎవరు నేతృత్వం వహించారు అంటే ఓకే, సుమిత్రా చౌదరి కమిటీ. సో అక్కడేమో RA మషేల్కర్ కమిటీ ఉంటే, ఇక్కడ కొత్త ఆటో ఫ్యూయల్స్ పాలసీకి ఎవరు నేతృత్వం వహించారు అంటే సుమిత్రా చౌదరి కమిటీ.
ఓకే, సో దీన్ని ఏమన్నామంటే మనం ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025 అన్నాం. సో ఫస్ట్ దేమో ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అండి. ఇక్కడ చూపిస్తారు, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 చూడండి. ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 ఇది అవుట్డేటెడ్, ఓల్డ్ అయిపోయింది. సో దీని ప్లేస్ లో సో ఏం చేశారు, ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ సో 2025. ఓకే చూడండి, ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025. సో ఎవరు చేశారు దీన్ని అంటే, సో ఎవరు రికమెండ్ చేశారంటే ఓకే సుమిత్రా చౌదరి కమిటీ వాళ్ళు దీన్ని ఫైనలైజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ 2014 మేలో సుమిత్రా చౌదరి రికమెండేషన్ ఇచ్చింది. సో దీన్ని మనం ఏమన్నాము అంటే 2025 ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ అన్నాం. మొదటిదేమో 2003 ఆటో ఫ్యూయల్ పాలసీ, సో రెండోదేమో 2000 ఆటో ఫ్యూయల్ పాలసీ. ఓకే, విజన్ పాలసీ, ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025. మొదటి దానికి ఆర్ఏ మషేల్కర్ అవుతే, సో రెండవ దానికి సుమిత్రా చౌదరి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలండి. సో చూడండి, ఇక్కడ ఉంది ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025. సో ఇన్ 2014 రికమెండెడ్ 75 పైసా ఎక్స్ట్రా సెస్. మరి ఈ ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ ఎప్పుడు చేశారంటే 2014. అన్ని ఒక దగ్గర రాసుకోవాలండి, ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ది, రెండవది 2014. దీన్నేమో ఆటో ఫ్యూయల్ పాలసీ 2003. దీన్నేమో ఆటో ఫ్యూయల్ ఓకే విజన్ పాలసీ 2025. దీనికి సో ఆర్ఏ మషేల్కర్, దీన్ని ఓకే సుమిత్రా చౌదరి. సో ఈ రెండు రాసుకున్నా చాలు. సో డియర్ స్టూడెంట్స్, ఇలా టాపిక్ మొత్తం విన్న తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏదో నోట్స్లో రాసుకోండి. మళ్ళీ రెండోసారి వీడియో వినాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు నోట్స్ చదువుకోవచ్చు, ఎగ్జామ్లో ఆన్సర్ చక్కచక్కా చేసేయచ్చు. సో అందుకే నేను ఇక్కడ ఏది కరెక్ట్ ఉంటుంది, ఆ కన్ఫ్యూజ్ ఓవర్కమ్ కావడానికి క్లియర్గా చెప్పడం జరిగింది. సో 2003 మొదటి ఆటో ఫ్యూయల్ పాలసీ, దీన్ని ఆటో ఫ్యూయల్ పాలసీ 2003 అన్నారు. సో రికమెండేషన్స్ ఇచ్చింది సో ఆర్ఏ మషేల్కర్. తర్వాత రెండవ పాలసీ 2014, దీన్ని మనం ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025 అన్నాము. దీని రికమెండేషన్స్ ఇచ్చింది సో సుమిత్రా చౌదరి. సో మరి ఇటీవల 2014 ఆటో ఫ్యూయల్ పాలసీ ఏం చెప్పింది, ఏం రికమెండేషన్ చేసింది? ఒక రికమెండేషన్ చూస్తున్నామంటే 75 పైసా సెస్ ను వసూలు చేసుకోమని వినియోగదారుల నుంచి, అంటే మన నుంచే. సో ఎందుకు అంటే ఈ డబ్బులతోని, ఈ మనీతోని పెట్రోలియం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వీళ్ళంతా కూడా తమ టెక్నాలజీని పెంచుకుంటారు, తమ మెషినరీని అప్గ్రేడ్ చేసుకొని శుద్ధి చేసిన ఇంధనాన్ని సప్లై చేసుకుంటారు. సో శుద్ధి చేసిన ఇంధనాన్ని సప్లై చేస్తారండి. మరి ఈ టెక్నాలజీని పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క మిషన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి భారీగా మనీ కావాలి. కాబట్టి సో వినియోగదారుల నుంచి 75 పైసలు సెస్ అంటే ఒక రకమైన ట్యాక్స్ తీసుకోవచ్చని రికమెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పెట్రోలియం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు హెచ్పిసిఎల్ సో ఇలాంటి కంపెనీలు ఆ పని చేస్తున్నాయి. సో దీని ద్వారా పెట్రోల్, డీజిల్లో సో ఉండాల్సినటువంటి ఆ సల్ఫరు, ఇతర గాఢతలు తగ్గుతున్నాయి. అంటే క్లీనర్ ఫ్యూయల్స్, శుద్ధ ఇంధనాలను సప్లై చేయడానికి వాళ్ళకు అవకాశం ఉంది. ఓకే, సో చూద్దాం ఇంకేమేమి ఇచ్చారో చూడండి. ఈ 2014లో వచ్చినటువంటి ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025 ఏం చెప్పింది అంటే BS6 నామ్స్ ని 2017 నుంచి ఇంప్లిమెంట్ చేయమందండి. సో BS4 నామ్స్, BS6 నామ్స్ ను 2024 నుంచి ఇంప్లిమెంట్ చేయమంది. కానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ రికమెండేషన్స్ ని దీన్ని తీసుకోక సో 2020 నుంచే సో BS6 నామ్స్ ను ఇంప్లిమెంట్ చేసింది. ఈ ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ ప్రకారంగా BS6 నామ్స్ ఎప్పుడు అప్లికేబుల్ కావాలి అంటే సో 1 ఏప్రిల్ 2024, అంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఇయర్లో సో 2024లో ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి అమలు కావాలి BS6 నామ్స్. కానీ భారతదేశంలో BS6 నామ్స్ ఆల్రెడీ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అయ్యాయి? 2020 నుంచి అప్లికేబుల్ అయ్యాయి. సో BS6 నామ్స్ అంటే భారతదేశము ఇంకా కాస్త ముందుకెళ్ళి తొందరగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సో ఏం చేసిందండి, సో ప్రీపోన్ చేసింది, ఇంకా ముందుకెళ్ళిపోయింది, ఇంకా ముందు నుంచే అప్లికేబుల్ చేసింది.
ఓకే, సో ఇది ఆ 75 పైసా సెస్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ ఉండేటువంటి తేడాని మీరు గమనించాలి. ఆ రికమెండేషన్స్ ఇచ్చారు కానీ దాన్ని ఇంకా సో చేయడం ముందుకు పోవడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి మొత్తం ఈ స్లైడ్ లో ఆర్ట్ ఆఫ్ ఇయర్ విజన్ పాలసీ 2025లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమి ఇచ్చిందో క్లియర్ గా ఇచ్చారు. నేను ఒకసారి చదువుతాను, మళ్ళీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, రోడ్ మ్యాప్ ఫర్ ఆటో ఫ్యూయల్ పాలసీ 2025 ఫర్ ద కంట్రీ. ఓకే, భారతదేశంలో 2025 వరకు ఏమేమి చర్యలు తీసుకోవాలో, ఓకే, పర్టికులర్ గా వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేం చెప్పారో దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫ్యూయల్స్ ని క్లీన్ చేయాలి, ఎకనామికల్ గా వాటిని ధర తక్కువ చేయాలి, ఇట్లా చాలా రికమెండెడ్ వెహికులర్ ఎమిషన్ నామ్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ వెహికల్స్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సాంప్రదాయంగా ఉండేటటువంటి వినియోగిస్తున్నటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా, శిలాజ ఇంధనాలు కాకుండా సో ఇతర ఇంధనాల్ని కూడా కలపాలి, వేయాలి అని ఉంది. ఉదాహరణకు చూడండి, భారతదేశంలో ఇప్పుడు సో పెట్రోల్లో 20% ఇథనాల్ కలుపుతున్నారు. దీన్ని మళ్ళీ ఒకసారి మనం క్లియర్ గా చెప్పుకోవడం జరుగుతుందండి. అది ఎనర్జీలో కూడా వస్తుంది, ఎనర్జీ సంబంధించినటువంటి శక్తి. సో భారతదేశంలో శక్తి లభ్యత, శక్తిని ఆదా చేయడానికి ఏమి ఇస్తున్నారు అదంతా ఉంటుంది, అది దాంట్లో రావడం జరుగుతుంది. మళ్ళీ ఒక దాంట్లో చెప్పుకుందాం. సో భారతదేశంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, సో మరియు పెట్రోల్ యొక్క రేటు తగ్గించడానికి, విదేశీ మార్గ ద్రవ్యం మిగిలించుకోవడానికి సో పెట్రోల్లో సో 20% సో ఈథైల్ ఆల్కహాల్ ని కలుపుతున్నారు. సో అది కూడా భారతదేశం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా చెప్పుకోవచ్చు. అది ఆటో ఫ్యూయల్స్ కి సంబంధం లేదండి. ఓకే, సో ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ లో అంటే ఇతరత్ర ఇంధనాల్ని ఈ ఇంధనాల్లో వాడాలని ఆటో ఫ్యూయల్ పాలసీ రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది భారతదేశంలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు. సో ఒకటి భారత్ స్టేజ్ నామ్స్, రెండవది ఆటో ఫ్యూయల్ పాలసీ. ఆటో ఫ్యూయల్ పాలసీలో మళ్ళీ రెండండి. సో 2003 ఆటో ఫ్యూయల్ పాలసీ, 2014 ఆటో ఫ్యూయల్ విజన్ పాలసీ 2025. సో ఇది ఈ టాపిక్. దీన్ని ఇక్కడితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.